వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అధికార దాహంతో వాలంటీర్లపై చంద్రబాబు చేసిన కుట్ర పెన్షన్దారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు, వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆ సమాచారాన్ని ఉపయోగించుకుని మనల్ని బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నారు. పోతే ఈడ పోతే ఆడ బ్యాంకు లింక్ లేదు అని ఆ డబ్బులు 5 రూపాయలు 10 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటున్నారు. పని ఏమొచ్చాయిడా? 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది బోనస్ అంతా మోసే ఎప్పుడంటే ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళడం, ఏ టైం మగవాళ్ళు ఉండరు, పిలిపితలు తలుపు తట్టి మరీ పింఛన్లు అందజేస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు పవన్ మొదటి నుంచి రకరకాల వివాదాస్పద ఆరోపణలు చేస్తూ తమ అక్కసును ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ వచ్చారు. జగన్ అనే నేను జూన్ 4వ తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.